హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చూశారు కదా, చూస్తేనే ఎట్లా మనకు నోట్లు నీళ్ళు ఊరిపోతున్నాయి. కానీ సేమ్ మామిడి పండు టేస్టే ఉంటుంది. కానీ అవేంటితో చెప్పుకొని చూద్దాం. ఈ గింజల వల్ల కూడా మనకు చాలా ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ చాలా వస్తాయండి. ఇది 6 monthsకి ఒకసారి వచ్చే పంట. కానీ చెట్టు మాత్రం చాలా భారీ ఎత్తున ఉంటుంది. దాని పండ్లు కూడా చాలా బరువుగా ఉంటుంది. చెప్పుకోండి చూద్దాం. కానీ ఈ పండేమో కానీ దాన్ని కట్ చేసేటప్పుడు ఉంటుందండి మనకు బాధ. కొంచెం అంతకుముందు ఒకసారి కొంచెం కచ్చకాయ తెచ్చిండు మా అన్నయ్య. కానీ అప్పుడు తెచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా వచ్చింది. నేను కట్ చేయలేకపోయినా. కానీ ఈసారి మాత్రం ఎంత బాగుందో అసలు. పండు అయితే చాలా టేస్టీగా ఉంది. ఆ తొనలు కూడా ఉన్నాయి చూడండి, అసలు అవి కూడా స్వీట్గా ఉన్నాయి. అవి కూడా ఎంత బాగున్నాయో. మా ఇంట్లో మాత్రం మేమందరం తింటామండి. ఇదేంటిది అనుకుంటున్నారా? ఆ పండు పేరు వచ్చి మేము రివీల్ చేస్తున్నా. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు మేము కట్ చేస్తుంది చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది. ఇది పనసపండు అండి. మా ఇంట్లో మా అన్నయ్య మాత్రం మాకు ఇయర్లో ఒకసారి ఈసారి మాత్రం 3 తీసుకొచ్చాడు. కానీ వీడియో చేసానికి నాకే వీలు పడలేదు. అందులోటి అది కూడా ఆ కాయలు కూడా మంచిగా లేదండి. అవి గట్టి తీసుకొచ్చాడు. మా అన్నయ్య అనుకుండు కదా పండు పండేదిలే అని అనుకుండు. కానీ అవి పండు పండలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కట్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది. కానీ ఇప్పుడు తెచ్చింది మాత్రం చాలా బాగుందండి. చాలా స్వీట్గా ఉంది. కానీ ఆ గింజలు కూడా ఉన్నాయి చూసారా, అవి కూడా ఫ్రై చేసుకొని తినాలి. ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో మేము అందరం తింటాం, మా పిల్లలు మేము అందరం తింటామండి. కానీ నైట్ 7, 8 అయింది. ఆ రోజు సండే కాబట్టి నేను మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత అసలు నేను అనుకున్నా కదా రేపు స్కూల్ ఉంటుంది, మండే రోజు స్కూల్ ఉంటుంది కదా, ఆ రోజు కట్ చేద్దాం, మార్నింగ్ పెట్టేద్దాంలే అని అనుకున్నా. కానీ అస్సలు వినిపించుకునేదే లేదు అసలు. మా పిల్లలు అయితే కట్ చేస్తారా చేయవా మమ్మీ అని అప్పటికప్పుడు అనుకుంటే అప్పటికి మాత్రం మొత్తం కట్ చేశానండి. కానీ అంతకుముందు వచ్చింది నాకైతే చాలా కష్టం అనిపించింది. కానీ ఈసారి మాత్రం అంత కష్టం ఏమి అనిపించలేదు. ఎందుకంటే అది పట్టుకొని చూస్తేనే తెలిసిపోయింది నాకు. చాలా మెత్తగా ఉంది. అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇది పనసపండు ఎప్పుడైనా మనం ఇట్లా పట్టుకుంటే మనకు కొంచెం పైన ముళ్ళులు ఇదంతా ఉంటుంది కదా. కానీ దాన్ని పట్టుకొని చూస్తే తెలుస్తుంది. అట్లా ఒత్తితే కూడా ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి చేతికి. ఇలా పట్టుకుంటే కూడా గుచ్చుకుంటున్నాయి. కానీ ఇక ఇది కట్ చేసేటప్పుడు మాత్రం పండైనా ఏదైనా కానీ కత్తి తీసుకొని దానికి మాత్రం కంపల్సరిగా ఆయిల్ మాత్రం రాసుకోవాలండి. అలా రాసుకుంటేనే మనకు చాలా మంచిగా వస్తుంది. అది మంచిగా వస్తుంది కాదు, కానీ దానికి ఉన్న జిగురు ఉంటుంది, మస్తు బంక ఉంటుంది. అది అసలు పట్టుకున్నా కానీ మనకు వదలదు. అది ఎంత సోప్ పెట్టినా, ఎంత మనం హ్యాండ్ వాష్ చేసినా కానీ అసలు అది పోనే పోదు. కానీ ఇక ఇప్పుడు మాత్రం అది మొత్తం కట్ చేసిన చుట్టూ, అంతకుముందు అలా కట్ చేసినా అసలు నాకు కటింగ్ కాలేదు అస్సలే. ఎంత కట్ చేసినా కానీ అసలు అంత స్ట్రాంగ్ ఉంది. కానీ ఈసారి మాత్రం అలా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. ఇట్లా కట్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది. ఒక మామూలు మ్యాంగో పండును కాక కట్ చేస్తుంటే ఎలా ఉందో నాకు అలానే అనిపించింది. ఈజీగా కట్ చేసిన నేనైతే. అబ్బా, ఇన్ని రోజులకి ఎంత మంచి పండు అంటే అసలు అనుకున్న. మా అన్నయ్యనైతే ఒకసారి నేను తిట్టేసిన, ఏందన్నయ్య నువ్వు ఎప్పుడు కచ్చకాయ తీసుకొస్తావు, మాకు తెలియదుగా, నీకే తెలుసు కదా, ఇంత కచ్చకాయ తీసుకొస్తావు అని అన్నా. కానీ ఈసారి మాత్రం మా అన్నయ్య చాలా మంచిది తీసుకొచ్చిండు. అసలు చూడండి, కట్ చేస్తుంటే కూడా చాలా సాఫ్ట్గా వస్తున్నది. కానీ కత్తికి మాత్రం కంపల్సరీ ఆయిల్ రాసుకోవాలి, మన చేతులకు ఆయిల్ రాసుకోవాలి. అప్పుడైతేనే అది దానికి ఉన్న జిగురు అనేది మనకు చేతులకు కానీ అంటుతుంది. కానీ అంత ఎక్కువగా అంటదు. మనం అది పెట్టకుండా కట్ చేసినాం అనుకోండి, చేతులకు అంటుతుంది, కత్తికి అంటుతుంది. అంతా అసలు వదలనే వదలదు. అది 2 days దానికి అసలు చేతులన్నీ వదలనే వదలదు. చూసారు కదా ఎంత బాగుందో. పనసపండు తినాలి అసలు. ఎంత టేస్టీగా ఉంటుందో అంటే నాకైతే చాలా ఇష్టం అండి. నేనైతే పనసపండు ఆ గింజలు కూడా వదిలిపెట్టాను. ఆ గింజలు ఏం చేస్తుంటే నేను మంచిగా అన్ని గింజలన్నీ అయిపోయిన తిన్న తర్వాత అవి కడిగేసి ఒక కడాయిలో వేసి మంచిగా ఫ్రై చేస్తానండి అవి. కానీ చాలా బాగుంటాయి. ఆ గింజలు కూడా అన్నీ తినాలి. ఆ గింజల వల్ల మనకు
మన క్యాన్సర్ ఉత్పత్తి అయ్యే ఉంటాయి కదండి, అవి కూడా ఈ గింజలు తినడం వల్ల అవి మొత్తం చంపేస్తుందంట, క్యాన్సర్ కణాలను కూడా చంపేస్తుంది. దీంట్లో అన్ని మినరల్స్, అన్ని ప్రోటీన్లు ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుందంట. అంతకుముందు నీకు కూడా అసలు సరిగా తినేదాన్ని కాదు, కానీ అసలు ఈ టేస్ట్ చూసిన తర్వాత నేనైతే అస్సలు వదిలిపెట్టాను. చూసారు కదా ఎంత చిన్న చిన్న మ్యాంగోలు ఉన్నాయి, ఎంత ఎల్లో కలర్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి.